నూతన సంవత్సరం స్పెషల్ మన ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త సంకల్పాలతో పాటు ఈ ఏడాది మొదటి అడుగు ఆరోగ్యంతో మొదలైతే అది మరింత అద్భుతంగా ఉంటుంది కదా. మరి మా ఆయుర్వేద ఆహార కార్యక్రమం చూస్తూ పాటిస్తూ తయారు చేసుకొని తింటూ మీ అందరూ ఈ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహార కార్యక్రమం చూసే ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి నేనైతే రెడీగా ఉన్నాను. మన న్యూ ఇయర్ సందర్భంగా న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఏం పరిచయం చేయబోతున్నారో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మేడంని ఇన్వైట్ చేసేయాల్సిందే. ఫస్ట్ మేడంని పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. హాయ్ మ్యామ్. హలో కుమారి. ముందుగా మా డాక్టర్ గారికి ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ కుమారి. నీకు అలానే మన ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహారం ప్రేక్షకులందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో మన న్యూ ఇయర్ సందర్భంగా మీకు కూడా మరింత కొత్తదనాన్ని, బోల్డంత ఎంటర్టైన్మెంట్ని అందించడానికి మనుషుల్లో గెస్ట్ ఎవరు రాబోతున్నారో తెలుసా? ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్, డైరెక్టర్, రైటర్, వెడ్రికోలిస్ట్, సో కళారత్న మల్లం రమేష్ గారు. సో రమేష్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. నమస్కారం. మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు నమస్కారం. డాక్టర్ గారికి నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ నూతన సంవత్సరం మరింత బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా మ్యామ్ మనము రెసిపీ ఏంటి తెలుసుకునే దానికంటే ముందర సార్ చేతి ఒక మంచి జోకో లేకపోతే ఇంకోటి ఏదైనా మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ తో స్టార్ట్ చేస్తే బాగుంటది కదా. న్యూ ఇయర్ కదా, కొంచెం ఎనర్జీ ఉండాలి బాగా. సో సార్ ఇంతకీ మీరు దేనికి రెడీగా ఉన్నారు? జోక్ చెప్పడానికి ఏమైనా రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాను. ఒకసారి నేను చైనీస్ రెస్టారెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వారికేమో తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు. కానీ నాకు ఇంగ్లీష్ వచ్చేట్టు యాక్షన్ చేయాలి, వారు తెలుగు వచ్చినట్టు యాక్షన్ చేస్తారు. ఆ క్రమంలో జరిగింది ఏంటంటే, ఆ చార్ట్ ఉంటుంది, మీల్స్ అండ్ టిక్ కొట్టగానే తీసుకొచ్చాడు నాన్ వెజిటేరియన్ ఫుడ్ అని ఏమని చెప్పి తీసుకొచ్చాడు. చాలా బాగుంది, చాలా బాగుంటుంది. ఇలాంటి ఫుడ్, ఇలాంటి మటన్ పర్టికులర్గా మాంసం ఎక్కడ దొరకదని చెప్పి ఇది కోడి మాంసం కావచ్చు అనుకొని బాబు ఇది ఇలాంటి అతనికి తెలుగు రాదు కదా, నాకు మిమిక్రీ వచ్చు. ఇలా ఆ మటన్ పీస్లా పట్టుకొని అంటే అడుగుతున్నా, ఇది చికెనా అని మిమిక్రీలో అడుగుతున్నాను నేను అనేసరికి అతనికి అర్థమైంది ఇలా కాదు అన్న. బహుశా డక్ కావచ్చు తనకి ఇలా చూపించి పీస్ని మళ్ళీ ఇలా కాదు, డక్కు కాదు, బహుశా గొర్రె కావచ్చు అనుకునే అనేసరికి మళ్ళీ కాదండి, గొర్రె కూడా బహుశా మేక మాంసం కావచ్చు ఇలా చూపించి అంటే మళ్ళీ కాదండి, మీద దిగిన ఇలా కాదంటున్నాడు. ఇంతకు ఏం మాసం నువ్వు చెప్పి నేను సైగ చేసిన అతను చెప్పాడు ఏం మాసం. దెబ్బతో చైనీస్ రెస్టారెంట్కి పోతే ఒట్టు. చైనీస్ అంటే మన దగ్గరనే కాదు, చైనాలో పాములు కప్పలు తింటారు. కాబట్టి డాక్టర్ గారు చెప్పేటువంటి సలహాలు ఏదైతే పాటించి మంచి ఆహారం తీసుకుంటే ఈ కొత్త సంవత్సరం చాలా చాలా హ్యాపీగా ఉంటుందని మనం చేస్తున్నాము. సార్ మనము మేడంని ఫస్ట్ అడుగుదాము. మీరు అన్నట్టుగా ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఏదో కొత్త రెసిపీ ఏదో తయారు చేసి చూపించబోతారనమాట, మరింత ఆరోగ్యాన్ని అందాన్ని అందించే విధంగా. సో ఏంటి అనేది ఫస్ట్ మేడం అడుగుదాం. సో ఈ న్యూ ఇయర్ సందర్భంగా మనం మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం కదా. సో అలానే మన ఎముకలు చాలా దృఢంగా ఉండడానికి, అంటే కాల్షియం డెఫిషియన్సీ రాకుండా అండ్ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా తినగలిగినంత వీలుగా చాలా రుచికరంగా ఉండేటువంటి ఒక మంచి స్వీట్ తయారు చేసుకోబోతున్నాం. వావ్, స్వీటే పెట్టాలి మమ్మీ. మీరు న్యూ ఇయర్ కదా, కొత్త సంవత్సరంలో స్వీట్ తింటే ఇయరంతా స్వీట్ గా ఉంటుంది. సో మరి ఏంటి ఇంతకీ ఆ స్వీట్? సో అదే పన్నీర్ బర్ఫీ.
వావ్ సార్ మీరు స్వీట్స్ తింటారా? తెలుగింటి ఆడపడుచులకు చిన్నారి చిట్టి పాపలకు స్వీట్స్ తింటే చాలా మంచిది. డాక్టర్ గారు చెప్పినట్టుగా పరిమితంగా స్వీట్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని మనం చేస్తున్నాను. జై తెలుగునాడు, జై నూతన సంవత్సరం. వెరీ గుడ్, సూపర్ సూపర్, చాలా బాగా చేశారు. సార్ మెన్షన్ చేసింది పరిమితి పరంగా తీసుకోవాలని చెప్పారు కదా, లిమిటెడ్ క్వాంటిటీలో స్వీట్స్ తినడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, పన్నీర్ బర్ఫీ అన్నారు కాబట్టి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పన్నీర్ తురుము, పాలు, డ్రై ఫ్రూట్స్, పటికి బెల్లం పొడి, యాలక్కుల పొడి. చూడప్ప సిద్ధప్ప, పన్నీర్ బర్ఫీ అంటే చాలా గొప్పదప్ప. ఈ పన్నీర్ బర్ఫీ తింటే చాలా హుషారుగా ఉంటారప్ప, చాలా బలంగా ఉంటారప్ప. ఇది తినని వారు చాలా వేస్ట్ అప్ప. చూడప్ప, వావ్, నిజమే. అది కూడా మా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో తయారు చేసే పన్నీర్ బర్ఫీ తినకపోయిన వాళ్ళు నిజంగానే ఏం చేస్తాం సార్ చెప్పినట్టు. సో ఫస్ట్ అయితే కనుక స్టవ్ ఆన్ చేసేద్దాము. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం తీసుకున్న పన్నీర్ ఉంది కదా, సో దానిని మనం వేసేసుకుందాం. ఓకే, అంటే నూనె నెయ్యి అలాగే వేయక్కర్లేదా? డైరెక్ట్ గానే వేసేసి కొంచెం తిప్పుతూ ఉందాం. ఓకే, 1 కప్పు పన్నీర్ని, తురిమిన పన్నీర్. సార్ నేను ఇలా వేగిస్తూ ఉంటాను సార్. అసలు మీరు ఇంతకీ యూజువల్గా చిన్నప్పటి నుంచి ఇలా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలి అనే ఒక కళతో వచ్చారా? బట్ అనుకోకుండా టర్న్ అలా తీసుకుందా? అసలు ఏంటి, డైరెక్టర్ అన్నారు, రైటర్, ఇవన్నిటి గురించి మాకు మెల్లిమెల్లిగా అలా చెప్తూ ఉండండి. నేర్లే వేణు మాధవ్ గారు మా గురువు గారు మిమిక్రీలో, తద్వారా మిమిక్రీ నేర్చుకున్నాను. తర్వాత వెంట్రిలాక్విజం అంటే మాట్లాడే బొమ్మ వస్తుంది. నేను రైటర్గా ఎలా అయ్యానంటే, నేను ఈనాడులో పనిచేశాను. ఈనాడు జర్నలిస్ట్ గా పనిచేశాను. ఈనాడు జర్నలిస్ట్ గా పనిచేసిన వారు కొంతమంది పాటలు రాశారు, కొంతమంది డైలాగులు రాశారు. నేను డైలాగులు రాశాను, తద్వారా సినిమా తీశాను, సినిమాకి డైరెక్షన్ చేశాను. ఆ సినిమా పేరు వందే భారత్ సేవ్ ఇండియా, దేశభక్తి సినిమా. సుమన్ గారు మెయిన్ రోల్ ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సినిమా దానికి తీయడానికి కారణంగా, డైలాగులు రాయడానికి కారణం మాత్రం ఈయన. దర్శకత్వం వహించడానికి కారణం పరోక్షంగా కూడా ఈనాడు పత్రికే. ఆ ద్వారా అందులో చిన్న డైలాగ్ ఉంటుంది. అది డైలాగ్ అనే సరే, ఇది సినిమాలో ఉన్నప్పటికీ ఏంటంటే డైలాగు, దేశం జోలుకు వచ్చినా, దేశ ప్రజల జోలుకు వచ్చినా వారి దేహాన్ని మట్టిలో కలిపేస్తాం. ఇది టెర్రరిస్ట్ల గురించి చెప్పే డైలాగ్, దేశభక్తి సినిమాలో. ఇలాంటి డైలాగులు చాలా చాలా ఉన్నాయి మనం చేస్తూ. వెంట్రిలాక్విజం కూడా కొంచెం తీసుకొస్తాం. సో మ్యామ్ ఇక్కడ పన్నీర్ అయితే వేయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? పాలు వేసేసి కలిపేద్దాం. ఈ పాలు ఇంతేనా, లేకపోతే వాటర్ నీళ్ళు కూడా ఏమన్నా పోయాలి? పాలు వేసేద్దాం. అప్పుడు 1 కప్పు పాలు. ఓకే, సో ఇలా పాలు వేయగానే మంచిగా పన్నీర్ పాలని పీల్చుకుంటూ ఉంటుంది. అది ఇంకా దగ్గరకు పడాలంటారా? కొంచెం దగ్గర పడాలి. సో మనం ఈ లోపల ఏం చేద్దామంటే, మనం జీడిపప్పు ఏవైతే తీసుకున్నామో అది మనం మిక్సీ జార్లోకి తీసుకొని మంచి పౌడర్ లాగా చేసేసుకుంటాం. అప్పుడైతే ఇంకా తొందరగా దగ్గర పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఇంత కప్పు జీడిపప్పు, వీటన్నింటిని కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం. ఇప్పుడు చక్కగా దీన్ని పౌడర్ లాగా చేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎలా ఉందో. సో చూడండి చక్కగా ఉందో పౌడర్. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం వేసేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకి జీడిపప్పు పొడి వేసేసుకుందాం మొత్తము. చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ దీంతో. నందమూరి బాలకృష్ణ చూడు, ఒకవైపే చూడు, పన్నీర్ బర్ఫీ వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, వావ్, సూపర్ సూపర్, చాలా బాగా చెప్పారు సార్. నిజంగా మీరు బొమ్మతో చేస్తానన్నారు కదా మిమిక్రీస్ అవి ఇవి అని చెప్పి, దాన్ని చూడాలని నాకు అప్పటి నుంచి తాపత్రయంగా ఉంది. సో మీరు తెస్తే పనులు స్టార్ట్ చేద్దాం. మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఎగ్జైటింగ్ గా ఉంది. మీరు కళ్ళు మూసి తెరిచేలోగా మాట్లాడే బొమ్మ ప్రత్యక్షం అవుతుంది. అయితే మనం మూసేసుకుందాం. కళ్ళు తెరవండి. ఎలా ఉన్నావు? నువ్వు కూడా కళ్ళు తెరవరా? ఇది కూడా మూసేసింది. కళ్ళు తెరువు, నిద్ర వస్తుంది. కళ్ళు తెరువు అర్థమైందా? ప్రోగ్రామ్ ప్రేక్షకులు చూస్తున్నా, కళ్ళు తెరువు. నమస్కారం. నమస్తే. నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు తెలుసా? నీకోసం వచ్చా. అవును నిజమే, వింటర్ సీజన్ చలికాలం కదా, అందుకని మొత్తం వేసుకొని వచ్చేసింది. అది కూడా కుమారి కోసం వచ్చా. కుమారి కోసం ఎందుకు వచ్చావు? కుమార్ అంటే నాకు ఇష్టం. కుమార్ అంటే నీకు ఇష్టం. ఎందుకు ఇష్టం? చాలా మంచిది. అమ్మో చాలా మంచిది. నేనంటే ఇష్టం అంటున్నారు కదా, నా కోసం ఏం చేస్తుందో ఏంటో అడిగి తెలుసుకోవాల్సిందే మ్యామ్. మనం ఏం చేస్తావు నా కోసం? ఏదైనా పాట పడతావా? ఏం మాట్లాడుతున్నారా? ఆగు, అట్లా మాట్లాడకూడదు. ముందుగా అందరికి నమస్కారం చేసి, ప్రేక్షకులందరికీ నమస్కారం చేసి. నేను చేయను. నేను నమస్కారం చేయను. ఎందుకు చేయను? నాకు రాదు. తెలుగులో నమస్కారం చేస్తావా? ఇంగ్లీష్లో నాకు తెలుగు రాదు.
అయ్యో. నీకు తెలుగు రాదా? రాదు. మరి తెలుగు రాకపోతే తెలుగు ఎలా మాట్లాడుతున్నావు? నా ఇష్టం. నీకు తెలుగు వచ్చి నాకు తెలుసు కానీ ఇలా చెప్పు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. అందరూ మహానుభావులు కొందరికి వందనాలు. కొందరికంటే ఎవరికి? అమ్మాయిలకు. అమ్మాయిలు కాదు. ఇక్కడ ఎవరు లేరు. టీవీలో ఉన్నారు. ఇక్కడ ఈ అమ్మాయి ఉంది. ఎవరు లేరంటే అమ్మాయిలు. కుమారి మా బంధువు. ఏంటి? కుమారి నాకు రిలేటివ్. ఏమవుతుంది? కుమారి నాకు చెల్లెలు అవుతుంది. నమస్కారం గారు. బాగా మంచిగా మిమిక్రీ చేసి ఇంకా బాగా మంచి మంచి పాటలు పాడితే నీకోసం నేను మంచి పన్నీర్ బర్ఫీ చేసి పెడతా. ఓకేనా? మళ్ళీ అందామని చెప్పి నువ్వు మళ్ళీ కుమార్ గురించి మాట్లాడతావు. అలా వద్దులే కానీ సరే, నీ వివరాలు కొన్ని చెప్పాలి. ఏంటది? నీదెవరు? నాది ఇంతకుముందు ఖమ్మం. మరి నీదెవరు? నాది ఇంతకుముందు హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్. ఓహో, మరి హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? నీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు నల్లకుంటలో. ఏంటి? మా ఇల్లు నల్లకుంటలో. అందుకే నా నల్లగున్నావు. నల్లకుంటుంటారు. మరి మీ ఇల్లు ఎక్కడ? నేను ఎర్రగున్నావు. నువ్వు ఎర్రగున్నావు. అమ్మో, అంటే ఎర్రగున్నావు. చూసారా, మా డాక్టర్ గారు కనీసం వచ్చి హాయ్ చెప్పని కూడా చెప్పలేదు. అందుకని ఆవిడ ఎర్రగడ్డ అనేసారు. డాక్టర్ గారు అన్ని మరి భయం లేకుండా పోతాను. మంచి డాక్టర్ గారు. డాక్టర్ గారు వన్స్ అగైన్ నమస్కారం. నమస్కారం. సరే, ఓకే. ఎర్రగున్న వాళ్ళు ఎర్రగడ్డలు ఉంటారు. నల్లగున్న వాళ్ళు నల్లకుంటలు ఉంటారు. మరి సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? సన్నతనగర్లు ఉంటారు. అయ్యో, కొంతమంది హైటెక్ ఉంటారు కదా. హైటెక్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? హైటెక్ సిటీలు ఉంటారు. కున్నాడికి తెలుసు. కొంతమందికి మనీలు ఉంటాయి కాబట్టి మణికొండలో ఉంటాయి. కొంతమంది తెల్లగా ఉంటారు కదా. తెల్లపూర్లో ఉంటారు. తెల్లపూర్లో. ఇవన్నీ కాదు కానీ మీ ఇల్లు ఎక్కడో చెప్పు. ఏంటి? మీ ఇల్లు ఎక్కడ? చిరంజీవి గారింటి ఎదురుగా. చిరంజీవి గారింటి ఎదురుగా. ఓకే. చిరంజీవి గారి ఇల్లు ఎక్కడ? నా ఇంటి ఎదురుగా. అది నాకు అర్థమైంది. మీ ఇల్లు ఎక్కడ? నాకు అర్థమైంది. చిరంజీవి గారు మీ ఇంటి ఎదురుగా. మీ ఇల్లేమో చిరంజీవి గారింటి ఎదురుగా. మరి మీ ఇద్దరి ఇల్లు ఎక్కడ? ఎదురుగా. అడ్రస్ ఏమో అర్థం కాదు కానీ సరే, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ లోపల ఈ వంట కంటిన్యూ అవుతుంది. డాక్టర్ గారు నమస్తే కానివ్వండి. కుమారి ఓకే, నీతో మాట్లాడేటప్పటికి నా వంట మాడిపోయేటట్టుంది ఇక్కడ. నేను ఫస్ట్ అయితే మ్యామ్ ఇక్కడ చూడండి పని, నేను ఇక్కడ దీంట్లో లీనమైపోయాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం పటిక బెల్లాన్ని మనం చక్కగా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాం. ఒక కప్పు అదంతా కూడా వేసేద్దాం. ఓకే. సో పటిక బెల్లం పొడి. తెల్లగుంది. ఏంటి ఓన్లీ తెల్లగా ఉన్నవే కనిపిస్తాయి దీనికి? స్పూన్ తీసారా? స్పూన్ పైన అంటారు కదా, స్పూన్తో. సో నీకోసం ఇంకా ఎక్కువ స్వీట్ వేస్తున్నాను తెలుసా, నీకు ఇష్టం అని చెప్పి. న్యూ ఇయర్ కదా. అవును. ఇలా కలిపేద్దాము మొత్తము. ఇంకేమన్నా వెయ్యాలా మ్యామ్? ఇప్పుడే కాదు, అది కొంచెం కలబడుతుంటే మనం తర్వాత వేసేద్దాం. ఓకే. న్యూ ఇయర్ రా. ఒకసారి మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇది కూడా పాట కూడా పాడుతున్నావు. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అని పాడాలి. ఏంటి అసలు? మ్యామ్ ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాము. సో ఇక్కడ వేసేసాను. ఓకే, బాదాం ఫ్లేక్స్ అలాగే పిస్తా హాఫ్ వేస్తాను. సో ఇక్కడ మనకి పిస్తా సీడ్స్ ఒక హాఫ్ వేసి ఇంకొంచెం పైనుంచి, అలాగే యాలక్కుల పొడి కూడా ఒక స్పూన్ వేసేద్దాము. ఒక స్పూన్ యాలక్కుల పొడి వేసి నేను అలా తిప్పుతూ ఉంటా కొంచెం దగ్గర పడేంత వరకు. ఇప్పుడు నీ మాటలు వింటారబ్బా. నేను ఇప్పుడు హ్యాపీగా నీ మంచిగా పాటలు పాడు, జోకులు చెప్పు, మిమిక్రీ చెయ్యి. బాలకృష్ణని మంచి డైలాగ్ చెప్పించుకుందామా? నాకు భలే ఇష్టము. నేను చెప్తాను కదా, నేను చెప్తాను కానీ సరే. పునాదిని చూస్తే నాకు ఏదోలా ఉంది. సరే సరే, కూడికి చెప్పు. ఏంటది? 2 కలిపితే ఎంత? ఏంటి 2 కలిపితే ఎంత? నువ్వు చెప్పు, నేను చెప్పాలా? 2 కలిపితే 4 రాంగ్. మరి నువ్వు చెప్పు. 20 ఎంత చెప్పు? 22 22. 22 కలిపితే 22 22. వాము, ఇలా చెప్తే ఇక లెక్కలు వస్తాయి, జర్నల్ ఆడి అన్నీ వస్తుందిలే కానీ వంట మంచిగా ఉంది, నోరుతుంది. సో చక్కగా పన్నీర్ బర్ఫీ అయితే తయారైపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని డిష్ అవుట్ చేసేద్దాము. ఏంటి చూస్తున్నావు? మంచి స్మెల్ వస్తుందా? నేను డిష్ అవుట్ చేస్తాను, నీకు పెడతాను. కానీ ఈ లోపల నువ్వు ఏం చేస్తావు తెలుసా మ్యామ్? నాకు ఒక అమ్మాయి వాయిస్ తో పాట వింటే ఎలా ఉంటుందా అని అనిపిస్తుంది. అంటే అమ్మాయికి పాడేటువంటి సింగర్ వాయిస్ లో మిమిక్రీతో పాటు ఒక పాట. సూపర్ ఉంటుంది. ఓకే. మౌనమేళనోయి ఈ మరపురాని రే, మౌనమేళనోయి ఈ మరపురాని రే, ఎదలో వెన్నెలా వెలిగే
ఎదలో వెన్నెలా వెలిగే కన్నుల తారాడే హాయిలా ఇంత మౌనమేలను ఈ మరపురాని రే. సూపర్. సూపర్ ఉంది కదా, చాలా చాలా బాగా పాడారు సార్ నిజంగానే. మంచిగా పడదు ఓకే. నేను దీన్ని డిష్ అవుట్ చేసేస్తాను ఫస్ట్ అయితే. పన్నీర్ బర్ఫీ చూడాలి, బర్ఫీ చూడాలి కదా, మంచిగా నాకు నోరు ఊరుతుంది. అసలు ఇక్కడ పన్నీర్ బర్ఫీ తయారు చేస్తుంటే ఈ రోజు అసలు టైమే తెలియలేదు. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా మనం వేడిగా పన్నీర్ బర్ఫీ తయారు చేసాము. జస్ట్ ఏంటంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలాగా ఒక ప్లేట్ తీసుకొని దానికి బటర్ పెప్పర్ వేసేసి కింద నెయ్యి రాసేసి దానిపైన అప్పుడు ఇలా తీసేసుకొని వెంటనే మనం తిప్పేసేయచ్చు అనమాట. అప్పుడు నీట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఒక్కడ వంట పూర్తయింది, మరి పన్నీర్ బర్ఫీ మంచిగా పూర్తయింది. చిన్న కాంపిటీషన్ ఏంటది, తిండి పోటీలు కాదు, ఇక్కడ నీకు మా డాక్టర్ గారికి యాంకర్ కుమార్కి ఇద్దరికి పోటీలు. రెడీయా అంటే చెప్పాలి కదా. వీడు ఎలా చేస్తే మీరు అలా చేయాలి, అంతే సింపుల్. వీడు ఎట్లా చేస్తే మీరు అట్లా చేయాలి. సరే ట్రై చేద్దాం. రెడీయా? రెడీ. రెడీ. నేను 1 2 3 చెప్తాను. రెడీ 1 2 3. నువ్వు 3 చెప్పదావు, నువ్వు 3 చెప్పదు. రెడీ 1 2. నువ్వు 2 3 చెప్పదు, 1 చెప్పొచ్చు, 1 కూడా చెప్పదు. రెడీ 1 2 3 4. 4 ఈ పోటీ స్టార్ట్ అయ్యేది అక్కడ ఉంటే 4 ఉండదు పోటీలో. నేను చెప్తా 1 2 3 అంటే స్టార్ట్ చేయాలి. రెడీ 1 2 3 స్టార్ట్. ఇలా అనండి, ఇటు చూడండి, ఇటు చూసి ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి. ఓకే. మళ్ళీ ఇలా చూడండి, ఇక్కడ చూడండి, ఇలా అనండి, ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేయండి. ఇలా మాటలతోనే కాదు, చేష్టతో సైకిల్తో కూడా సరదాగా నవ్వించుకోవచ్చు. న్యూ ఇయర్ నాడు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, హ్యాపీ న్యూ ఇయర్. సో ఇక్కడైతే మనం తయారు చేసేసుకున్నాము. ఫైనల్ గా దీనిపైన ఏంటి అని అంటే మనం ఆల్రెడీ పిస్తా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అలాగే జస్ట్ స్ప్రింకిల్ చేసేద్దాము. అప్పుడు ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎస్. సో మ్యామ్ అయిపోయింది. అస్సలు మీరు ఉండు ఇంకా టైం ఉంది. అప్పుడే తినడానికి సిద్ధం అయిపోయింది. బట్ దీనికి కావాల్సిన మనం అంటే ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అంతా చూసేసాం, కానీ అసలు వీటి వల్ల మనకి ఎలాంటి ఔషధ గుణాలు వస్తాయి, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయం మీరు చెప్పలేదు. అయితే మనం ఇవాళ చాలా ఎంటర్టైన్మెంట్లో మునిగిపోయి ఔషధ విలువలన్నీ కూడా కొంచెం మర్చిపోయాము. సో ముఖ్యంగా మనకు పన్నీర్ తినడం వల్ల ఎంత బెనిఫిట్స్ అంటే మనకు కావాల్సినటువంటి అత్యాధునికమైన అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అలానే ప్రెగ్నెంట్ ఉమెన్, అథ్లెట్స్ ఎవరైతే ఎక్కువ వర్క్ చేస్తారో వాళ్ళకి అధికమైనటువంటి ప్రోటీన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట అది. అండ్ మనకి కావాల్సినటువంటి 80% శాతం మన కాల్షియం ఏదైతే మన బాడీకి కావాలో అదంతా కూడా మనకు పన్నీర్లో లభిస్తుంది. అండ్ ఇది మనకి ముఖ్యంగా రక్త ప్రసారణాన్ని చాలా మెరుగ్గా పరుస్తుంది అనమాట. అందుకని గుండె సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రోజుకి కొంచెం క్వాంటిటీ ఆఫ్ పన్నీర్ తినడం చాలా ఇంపార్టెంట్. అండ్ రీసెంట్ రీసెర్చెస్ అనమాట ఇవన్నీ కూడా చెప్పింది. ఎందుకంటే చాలామంది మనకి హార్ట్ అటాక్స్కి గురి అవుతున్నారు, చిన్న వయసు వాళ్ళు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కాబట్టి రోజు కొంచెం పన్నీర్ తింటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది చాలా బాగా మెరుగ్గా ఉంటుంది అనమాట. సో అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్కి ఇచ్చేస్తాను, ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేస్తారు. సో సార్ మీరు మా గెస్ట్ కాబట్టి ఫస్ట్ మీకే ఎలా ఉందో పర్లేదు, నేను పట్టుకుంటాను, మీరు తినండి. ఓకే, నేను కూడా తర్వాత ఆగు. ఏంటో అంటే ఏమంటే ఎక్స్ప్రెషన్ నాకు అర్థం కాలేదబ్బా. చాలా ఎందుకంటే నేను ఇలాంటి ఫుడ్ ఎప్పుడు తీసుకోలేదు, మొదటిసారి కాదు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇంట్లో మా ఆవిడ వంట చేస్తుంది కానీ ఇలాంటి వంట ఎప్పుడు చేయలేదు. చాలా డాక్టర్ గారికి ధన్యవాదాలు, యాంకర్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉందో. చాలా బాగుంది. మనం కలాకండ్ తింటాం కదా, సో దానికంటే కూడా ఎక్కువ మధురంగా ఉంది అండ్ చాలా తీయగా ఉందన్నమాట. అండ్ చాలా కమ్మగా కూడా ఉందన్నమాట. కుమార్ బాగుందా? సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. యూజువల్గా ఎప్పుడు నేనే ఫస్ట్ టేస్ట్ చేస్తాను. ఈరోజు మాత్రం లాస్ట్ ఇలాగ స్పెషల్ ఎపిసోడ్స్కి, సో ఎందుకంటే ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి మేడంకి, గెస్ట్కి. టేస్టింగ్ టైం.
అసలు ఇంత బాగా వచ్చేసింది ఏంటి నాకు అర్థం కావట్లేదు. నాకు యూజువల్గా కలాకండ్ అంటే చాలా ఇష్టం. ఇక నుంచి నేనైతే బయట కొనుక్కోవడం మానేస్తాను. ఇలా పన్నీర్తో ఇంట్లో ఇలా పన్నీర్ బర్ఫీ తయారు చేసుకుంటే టేస్ట్ అల్టిమేట్గా ఉంది. ఆల్మోస్ట్ ఆ ఫీల్ వస్తుంది, దానికంటే ఎక్కువ టేస్టీగా ఉంది. అండ్ మరింత ఆరోగ్యాన్ని, ఎనర్జీని కూడా మనందరికీ అందిస్తుంది. మరింత రుచికరమైన, ఆరోగ్యకరమైన పన్నీర్ బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. న్యూ ఇయర్ స్పెషల్ పన్నీర్ బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము, పాలు, డ్రై ఫ్రూట్స్, పటికి బెల్లం పొడి, యాలక్కుల పొడి. న్యూ ఇయర్ స్పెషల్ పన్నీర్ బర్ఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పన్నీర్ తురుము వేసి వేయించుకోవాలి. పన్నీర్ కొద్దిగా వేగాక పాలు పోసి దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. మరొక వైపు 1 కప్పు జీడిపప్పును మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పన్నీర్ మిశ్రమంలో వేసి మిశ్రమం దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి. మిశ్రమం దగ్గర పడ్డాక 1 కప్పు పటికి బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిశ్రమం బాగా మిక్స్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పైన నుండి డ్రై ఫ్రూట్స్ కూడా చల్లుకుని మిశ్రమం చల్లారాక కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే న్యూ ఇయర్ స్పెషల్ పన్నీర్ బర్ఫీ రెడీ. చూసారు కదా, ఇది ఇవాళ మన ఆయుర్వేద ఆహార కార్యక్రమం. ఐ గెస్ మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ వంట కూడా తయారు చేసుకుంది తినండి, ఆరోగ్యంగా ఉండండి అండ్ ఎంజాయ్ చేయండి. వన్స్ అగైన్ మన ఈటీవీ అభిరుచి ఆయుర్వేద ఆహార కార్యక్రమం చూసే ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్.